ఓం శాంతి 14/7/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, పెద్ద పెద్ద స్థానాలలో పెద్ద పెద్ద సేవా కేంద్రాలు తెరవండి. సర్వీస్ వృద్ధి చేసేందుకు ప్లాన్ తయారు చేయండి. మీటింగ్ చేయండి. ఆలోచనలు నడిపించండి. ప్రశ్న: స్థూలమైన వండర్లు, అద్భుతాలు అందరికీ తెలుసు, కానీ పిల్లలైన మీకు మాత్రమే తెలిసిన గొప్ప అద్భుతమేది? జవాబు: సర్వులకు సద్గతి దాత అయిన తండ్రి స్వయంగా వచ్చి చదివిస్తున్నారు. అన్నింటికంటే గొప్ప అద్భుతం ఇదే. ఈ అద్భుతమైన విషయాన్ని తెలిపేందుకు మీరు మీ దుకాణాలు అనగా సేవా కేంద్రాల షో ఆకర్షణీయంగా అంటే ఆడంబరంగా చేయాలి. ఎందుకంటే మానవులు షో చూసి వస్తారు. అన్నింటికంటే మంచి పెద్ద దుకాణము అందరూ వచ్చి తెలుసుకునేందుకు రాజధాని ఢిల్లీలో ఉండాలి. అందరూ వచ్చి అర్థం చేసుకునే విధంగా ఉండాలి. పాట: మరణించినా జీవించినా మీ ఒడిలోనే. ఓం శాంతి. శివ భగవాను వాచ. రుద్ర భగవాను వాచ అని కూడా అనవచ్చు, ఎందుకంటే శివమాలకు గాయనం లేదు. మానవులు భక్తి మార్గంలో అనేక సార్లు తిప్పే మాలను రుద్రమాల అని పేరు పెట్టారు. మాట ఒక్కటే, కానీ సరి అయిన దారిలో చదివిస్తూ ఉన్నారు. శివబాబా పేరే ఉండాలి, కానీ రుద్రమాల అనే పేరు నడుస్తూ వస్తుంది. శివుడన్నా రుద్రుడన్నా ఒక్కటే, భేదమేమీ లేదు అని కూడా అర్థం చేయించాలి. మేము మంచి రీతిలో పురుషార్థం చేసి బాబా మాలలో సమీపంగా రావాలి అని పిల్లల బుద్ధిలో ఉంది. ఈ ఉదాహరణను కూడా తెలిపిస్తారు. ఎలాగైతే పిల్లలు పరిగెత్తుకుంటూ లక్ష్యం వరకు వెళ్ళి వాపస్ వచ్చి టీచర్ దగ్గర నిల్చుంటారో, అలా మీరు 84 జన్మల చక్రంలో తిరిగి వచ్చాము అని తెలుసుకున్నారు. ఇప్పుడు మొట్టమొదట వెళ్ళి మాలలో కూర్చోబడాలి. అది స్థూల విద్యార్థుల పరుగు పందెం. ఇది ఆత్మల పరుగు పందెం. ఆ రేస్ మీరు చేయలేరు, పరిగెత్తలేరు. ఇది ఆత్మల విషయం. ఆత్మ వృద్ధుడిగా, యువకుడిగా, చిన్నదిగా, పెద్దదిగా అవ్వదు. ఆత్మ ఆత్మలాగే అలాగే ఉంటుంది. ఆత్మ తన తండ్రిని స్మృతి చేయాలి. ఇందులో ఏ కష్టమూ లేదు. భలే చదువులో మందబుద్ధిగా కూడా ఉండవచ్చు, కానీ ఇందులో ఏ కష్టం ఉంది? ఏ కష్టమూ లేదు. ఆత్మలంతా సోదరులు. ఆ పరుగు పందెంలో యువకులు వేగంగా పరిగెడతారు. ఇక్కడ అటువంటి మాట లేదు. ఇది పిల్లలైన మీరు రుద్రమాలలో కూర్చోబడే రేస్. మన ఆత్మల వృక్షం కూడా ఉంది అని మీ బుద్ధిలో ఉంది. అది శివబాబా మరియు మానవులందరి మాల. కేవలం 108 లేక 16,108 మాల కాదు. ఇది మనుష్య మాతృలందరి మాల. నంబర్ వారుగా ప్రతి ఒక్కరూ వారి వారి ధర్మాలలోకి వెళ్ళి విరాజమానమవుతారు అని పిల్లలకు తెలుసు. వారు మళ్ళీ కల్పకల్పం అదే స్థానంలోకి వస్తూ ఉంటారు. ఇది కూడా ఆశ్చర్యమే. ప్రపంచంలోని వారికి ఈ విషయాల గురించి తెలియదు. మీలో కూడా ఎవరైతే విశాల బుద్ధి కలిగి ఉన్నారో వారే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. మేమందరికీ మార్గమును ఎలా తెలిపించాలి అని పిల్లలు బుద్ధిలో ఆలోచిస్తూ ఉండాలి. ఇది విష్ణుమాల. ప్రారంభం నుండి వంశం మొదలవుతుంది. కొమ్మలు, రెమ్మలు అన్నీ ఉన్నాయి కదా, అక్కడ కూడా చిన్న చిన్న ఆత్మలు ఉంటాయి, మనుషులు ఉంటారు. మళ్ళీ ఆత్మలంతా కరెక్ట్గా అక్కడ నిలబడతాయి. ఇవి ఆశ్చర్యం కలిగించే విషయాలు. మనుషులు ఈ స్థూలమైన అద్భుతాలను చూస్తూ ఉంటారు, కానీ అవి చాలా చిన్నవి. సర్వుల సద్గతి దాత పరంపిత పరమాత్మయే వచ్చి చదివిస్తారు అంటే ఇది ఎంత అద్భుతం. కృష్ణుణ్ణి సర్వుల సద్గతి దాత అని అనరు. మీరు ఈ పాయింట్లన్నీ ధారణ చేయాలి. ముఖ్యమైనది గీతా భగవంతుడి విషయం. ఈ విషయంలో విజయాన్ని పొందితే చాలు. గీత సర్వశాస్త్రాల శిరోమణి. భగవంతుడిచే గాయనం చేయబడింది. మొట్టమొదట దీని కొరకు ప్రయత్నం చేయాలి. ఈ సమయంలో చాలా ఆకర్షణ, ఆడంబరం కావాలి. ఏ దుకాణంలో చాలా షో ఉంటుందో అక్కడకు చాలామంది మానవులు పరిగెత్తుతారు. ఇక్కడ చాలా మంచి సరుకు ఉంది అని భావిస్తారు. ఇంత పెద్ద పెద్ద సెంటర్లను తెరిచేందుకు 1,00,000, 2,00,000 పగిడి ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడే మనస్సుకు నచ్చిన ఇల్లు దొరుకుతుంది అని పిల్లలు భయపడతారు. ఒకటైనా రాయల్గా పెద్ద దుకాణం ఉండాలి. పెద్ద దుకాణం పెద్ద పెద్ద పట్టణాలలోనే లభిస్తుంది. మీరు రాజధానిలో అన్నిటికంటే పెద్ద దుకాణాన్ని తెరవాలి, సెంటర్ను.
సర్వీస్ ఎలా పెంచాలి అని పిల్లలు విచార సాగరం మతనం చేయాలి. పెద్ద దుకాణం తెరిస్తే పెద్ద పెద్ద వారు వస్తారు. పెద్ద వ్యక్తుల శబ్దం వెంటనే వ్యాపిస్తుంది. మొట్టమొదటి దీనికి ప్రయత్నం చేయాలి. సర్వీస్ కొరకు పెద్ద పెద్ద స్థానాలు ఎలాంటి జాగాలలో ఎలా తయారు చేసుకోవాలి అంటే గొప్ప గొప్ప వారు వచ్చి చూసి ఆశ్చర్యపడాలి. అంతేకాక అర్థం చేయించే వారు కూడా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. ఎవరైనా ఒక్క బీకే సరిగ్గా అర్థం చేయించకున్నా బహుశా అందరూ బీకేలు ఇలాగే ఉన్నారని భావిస్తారు. అందుకే దుకాణంలో అమ్మకపు దారులు కూడా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. ఇది కూడా వ్యాపారమే కదా. పిల్లలు ధైర్యంగా ఉంటే బాప్దాదా సహయోగం ఉంటుంది అని తండ్రి చెప్తున్నారు. వినాశీ ధనము దేనికి పనికిరాదు. మనము మన అవినాశి సంపాదన చేసుకోవాలి. ఇందులో చాలామందికి కళ్యాణం జరుగుతుంది. ఈ బ్రహ్మ కూడా అలా చేశాడు కదా. ఎవ్వరూ ఆకలితో మరణించరు. మీరు కూడా తింటున్నారు, ఇతడు కూడా తింటున్నాడు. ఇక్కడ ఏదైతే తినేందుకు త్రాగేందుకు లభిస్తాయో అవి మరెక్కడా లభించవు. ఇదంతా పిల్లలదే కదా. ఈ పిల్లలు తమ రాజ్యాన్ని స్థాపన చేయాలి. దీనికి చాలా విశాల బుద్ధి కావాలి. రాజధానిలో పేరు వచ్చినట్లయితే వీరు సత్యమే తెలియజేస్తున్నారు అని అందరూ అర్థం చేసుకుంటారు. విశ్వానికి అధికారులుగా అయితే భగవంతుడే తయారు చేస్తాడు. మనుషులు మనుషులను విశ్వానికి అధికారులుగా చేయలేరు. బాబా సర్వీస్ వృద్ధి చెందేందుకు సలహాలు ఇస్తూ ఉంటారు. పిల్లలు చాలా విశాల హృదయాలుగా ఉంటే సర్వీస్ వృద్ధి చెందుతుంది. ఏ కార్యం చేసినా విశాల హృదయంతో చేయండి. ఏ శుభ కార్యమైనా చెప్పకనే చేయడం చాలా మంచిది. తమంతకు తామే చేస్తే దేవతలు అని, చెప్పిన తర్వాత చేస్తే మనుషులు అని అంటారు. చెప్పినా చెయ్యకుంటే కోతుల కంటే హీనం. బాబా అయితే దాత కదా. ఇది చెయ్యండి అని బాబా ఎవ్వరికి చెప్పరు. ఈ కార్యానికి ఇంత ఉపయోగించండి అని కూడా చెప్పరు. బాబా అర్థం చేయించారు. పెద్ద పెద్ద రాజుల చేతులు ఎప్పుడు మూసుకోవు. వారు సదా దాతలుగానే ఉంటారు. వెళ్ళి ఏమేం చెయ్యాలో బాబా సలహా ఇస్తారు. చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. మాయపై విజయాన్ని పొందాలి. ఇది చాలా శ్రేష్టమైన పదవి. చివరిలో రిజల్ట్ వెలువడుతుంది. ఎవరైతే చాలా మార్కులతో పాస్ అవుతారో వారికి చాలా సంతోషం ఉంటుంది. అంత్యంలో అందరికీ సాక్షాత్కారం అవుతుంది కదా. కానీ ఆ సమయంలో ఏమీ చేయలేరు. అదృష్టంలో ఏముంటే అదే లభిస్తుంది. పురుషార్థం మాట వేరు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. విశాల బుద్ధి కలవారిగా అవ్వండి. ఇప్పుడు మీరు ధర్మాత్ములుగా అవుతారు. ప్రపంచంలో ధర్మాత్ములైతే చాలామంది ఉండి వెళ్ళిపోయారు. వారికి చాలా పేరు ఉంటుంది. అంటే ఫలానా వారు చాలా ధర్మాత్ములుగా ఉండేవారు అని పేరు ఉంటుంది. కొందరు ధనాన్ని ప్రోగు చేస్తూ చేస్తూ అకస్మాత్తుగా మరణిస్తారు. తర్వాత ట్రస్ట్ తయారవుతుంది. కొంతమంది తమ పిల్లలు అయోగ్యులుగా ఉన్న ట్రస్ట్ ఏర్పాటు చేస్తారు. ఈ సమయంలో ఇది పాపాత్ముల ప్రపంచం. పెద్ద పెద్ద గురువులు మొదలైన వారికి దానం చేస్తారు. ఉదాహరణకు కాశ్మీర్ మహారాజు వారి దగ్గర ఉన్నదంతా ఆర్య సమాజం వారికి లభించే విధంగా విల్లు వ్రాసి వెళ్ళిపోయారు. వారి ధర్మం వృద్ధి చెందాలి అని అలా విల్లు వ్రాసాడు. ఇప్పుడు మీరేం చేయాలి? ఏ ధర్మాన్ని వృద్ధిలోకి తీసుకురావాలి? ఆది సనాతన దేవి దేవతా ధర్మమునే. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు మళ్ళీ స్థాపన చేస్తున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. ఇప్పుడు పిల్లలు ఒక్కరి స్మృతిలోనే ఉండాలి. మీరు స్మృతి బలము ద్వారానే పూర్తి సృష్టినంతా పవిత్రంగా చేస్తారు. ఎందుకంటే మీకు పవిత్ర సృష్టి అవసరం. ఈ ప్రపంచానికి అగ్ని తగులుకోవడం ద్వారా పవిత్రంగా అవుతుంది. చెడు వస్తువును అగ్నిలోనే పవిత్రంగా చేస్తారు. ఇందులో అన్ని అపవిత్ర వస్తువులు పడి మళ్ళీ మంచిగా తయారై వస్తాయి. ఇది చాలా చీచి తమో ప్రధాన ప్రపంచమని మీకు తెలుసు. మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. ఇది జ్ఞాన యజ్ఞం కదా. మీరు బ్రాహ్మణులు, ఇది కూడా మీకు తెలుసు. శాస్త్రాలలో అనేక మాటలు వ్రాసేశారు. యజ్ఞానికి దక్ష ప్రజాపిత పేరు చూపించారు. మరి రుద్ర జ్ఞాన యజ్ఞం ఎక్కడికి వెళ్ళింది? దీని కొరకు కూడా కూర్చొని ఏమేమో కథలు వ్రాశారు. యజ్ఞ వర్ణన నియమానుసారం లేదు.
తండ్రి వచ్చి అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరే శ్రీమతం ద్వారా జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. ఇది జ్ఞాన యజ్ఞమే కాక విశ్వవిద్యాలయం కూడా. జ్ఞానము మరియు యజ్ఞము రెండు పదాలు వేరు వేరు. యజ్ఞంలో ఆహుతి వేయాలి, జ్ఞాన సాగరుడైన తండ్రి వచ్చి జ్ఞానాన్ని రచిస్తారు. ఇది చాలా గొప్ప యజ్ఞం. ఇందులో పూర్తి ప్రపంచమే స్వాహ అవనున్నది. పిల్లలు సర్వీస్కు ప్లాన్ తయారు చేయాలి. పల్లెలు మొదలైన వాటిలో కూడా సర్వీస్ చేయాలి. పేదవారికి జ్ఞానం ఇవ్వాలి అని మీకు చాలామంది చెప్తారు. కేవలం సలహా ఇస్తారు. స్వయం ఏ పని చెయ్యరు, సర్వీసు చెయ్యరు. ఈ విధంగా చేయండి చాలా మంచిది అనే సలహా మాత్రం ఇస్తారు. కానీ మాకు సమయం లేదు అని అంటారు. జ్ఞానం చాలా బాగుంది అని అంటారు. అందరికీ జ్ఞానం లభించాలి అని కూడా అంటారు. స్వయాన్ని గొప్పవారిగా, మిమ్మలను చిన్నవారిగా భావిస్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ చదువు జతలు ఈ చదువు కూడా లభిస్తుంది. చదువు ద్వారా మాట్లాడే విధానం తెలివి వస్తుంది. నడవడికలు బాగవుతాయి. చదవని వారు బుద్ధిహీనుల వలె ఉంటారు. వారికి మాట్లాడే తెలివి కూడా ఉండదు. పెద్దవారిని సదా మీరు అని సంబోధించాలి. ఇక్కడ కొద్దిమంది నీవు నీవు అని మాట్లాడుతూ ఉంటారు. మీరు అనే పదం రాయల్గా ఉంటుంది. పెద్దవారిని మీరు అని అంటారు. కనుక బాబా మొదట ఢిల్లీ ఏదైతే స్వర్గంగా ఉండేదో దానిని మళ్ళీ మొదట స్వర్గంగా తయారు చేయాలి అని సలహా ఇస్తున్నారు. కనుక ఢిల్లీలో అందరికీ సందేశం ఇవ్వాలి. ప్రచారం చాలా బాగా చేయాలి. టాపిక్స్ కూడా తెలిపిస్తూ ఉంటారు. టాపిక్ల లిస్టును తయారు చేయండి. తర్వాత వ్రాస్తూ వెళ్ళండి. విశ్వంలో శాంతి ఎలా అవుతుందో వచ్చి తెలుసుకోండి. 21 జన్మలకు ఏ విధంగా నిరోగులుగా అవ్వగలరో వచ్చి తెలుసుకోండి. ఇలాంటి ఖుషీ మాటలు వ్రాయబడి ఉండాలి. 21 జన్మలకు నిరోగులుగా సత్యుగి డబల్ కిరీటదారులుగా వచ్చి తయారవ్వండి. సత్యుగి అనే పదం అన్నింటిలో వేయండి. సుందరమైన అక్షరాలుంటే మానవులు చూసి సంతోషిస్తారు. ఇంట్లో కూడా ఇలాంటి బోర్డు, చిత్రాలు మొదలైనవి తగిలించబడి ఉండాలి. మీ వ్యాపారాదులు భలే చేయండి. జతలో సర్వీస్ చేస్తూ ఉండాలి. పూర్తి రోజంతా మీ వ్యాపారంలోనే ఉండరాదు. పైన ఉండి కేవలం చూసుకుంటూ ఉండాలి. మిగిలిన పని అసిస్టెంట్, మేనేజర్ నడిపిస్తారు. కొంతమంది ధనవంతులు విశాల హృదయాలుగా ఉంటారు. వారి అసిస్టెంట్కు మంచిగా జీతాలు ఇచ్చి గద్దెపై కూర్చోబెడతారు. ఇక్కడ ఇది బేహద్దు సర్వీస్, మిగిలినదంతా హద్దు సర్వీస్. ఈ బేహద్దు సర్వీస్లో ఎంత విశాల బుద్ధి ఉండాలి. మనం విశ్వంపై విజయాన్ని పొందుతాము. మృత్యుపై కూడా మనం విజయాన్ని పొంది అమరులుగా అవుతాం. ఈ విధమైన బోర్డులు చూసి వచ్చి అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. అమరలోకానికి యజమానులుగా మీరు ఎలా అవ్వగలరో వచ్చి తెలుసుకోండి. ఈ విధమైన చాలా టాపిక్స్ తయారు చేయవచ్చు. మీరు ఎవరినైనా విశ్వానికి అధికారులుగా తయారు చేయగలరు. అక్కడ దుఃఖం యొక్క నామరూపాలే ఉండవు. మరి పిల్లలకి ఎంత ఖుషి ఉండాలి. బాబా మమ్ములను మళ్ళీ ఎలా చేసేందుకు వచ్చారు. పాత సృష్టి నుండి క్రొత్తది తయారు కావాలి అని. మృత్యువు కూడా ఎదురుగా నిలబడి ఉంది అని పిల్లలకు తెలుసు. యుద్ధం జరిగితే కూడా చూస్తారు. పెద్ద యుద్ధం జరిగితే ఆటంతా సమాప్తం అవుతుంది. మీకు బాగా తెలుసు. తండ్రి చాలా ప్రేమగా చెప్తున్నారు. మధురమైన పిల్లలారా, విశ్వరాజ్య భాగ్యం మీ కొరకే. మీరు ఒకప్పుడు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు. భారతదేశంలో మీరు లెక్కలేనంత సుఖాన్ని చూశారు. అక్కడ రావణ రాజ్యమే లేదు కనుక ఎంత ఖుషి ఉండాలి. పిల్లలు పరస్పరంలో సలహాలను ఇచ్చుకోవాలి. వార్తాపత్రికలలో ప్రకటించాలి. ఢిల్లీలో కూడా విమానాల నుంచి కరపత్రాలను వేయండి, ఆహ్వానించండి. ఖర్చు పెద్దగా ఏమీ కాదు. పెద్ద ఆఫీసర్లు అర్థం చేసుకుంటే ఉచితంగా కూడా చేస్తారు. బాబా సలహా ఇస్తారు. ఉదాహరణ కలకత్తా ఉంది. అక్కడ 4 రోడ్ల కూడలిలో ఒకే ఫస్ట్ క్లాస్ సెంటర్ పెద్దదిగా రాయల్గా ఉండాలి. అప్పుడు చాలామంది గ్రాహకులు వస్తారు. మద్రాసు, బాంబే పెద్ద పెద్ద పట్టణాలలో పెద్ద దుకాణాలు ఉండాలి. బాబా వ్యాపారస్తుడు కూడా కదా. మీ నుండి పనికిరాని ధనాన్ని తీసుకొని బదులుగా ఏమి ఇస్తున్నారు. అందుకే దయా హృదయలో అని మహిమ ఉంది. గవ్వ నుండి వజ్రంగా చేసేవారు
మానవులను దేవతలుగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. త్యాగమంతా తండ్రిదే. తండ్రే లేకుంటే మీకు మహిమ ఏముంటుంది? భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు అని పిల్లలైన మీకు నష ఉండాలి. నరుడి నుండి నారాయణుడిగయ్యే లక్ష్యం ఎదురుగా ఉంది. మొట్టమొదట ఎవరైతే అవ్యభిచారి భక్తిని ప్రారంభం చేశారో వారే వచ్చి శ్రేష్ఠ పదవిని పొందుకునేందుకు పురుషార్థం చేస్తారు. ద్వాపరయుగంలో ఒక్క శివలింగానికి పూజ చేస్తూ వచ్చినటువంటి వాళ్ళం మనమే. బాబా ఎంతో మంచి మంచి పాయింట్లు అర్థం చేయిస్తారు, కానీ పిల్లలు మర్చిపోతారు. ఇప్పుడు బాబా చెప్తారు, పాయింట్లు వ్రాయండి, టాపిక్స్ వ్రాస్తూ ఉండండి. డాక్టర్లు కూడా పుస్తకాలు బాగా చదువుతారు. మీరు మాస్టర్ ఆత్మిక సర్జన్లు. ఆత్మకి ఇంజెక్షన్ ఎలా వేయాలో మీకు నేర్పిస్తారు. ఇది జ్ఞాన ఇంజెక్షన్. దీనిలో సూది మొదలైనవేవీ లేవు. బాబా అవినాశి సర్జన్. వారు వచ్చి ఆత్మలకు చదివిస్తూ ఉన్నారు. ఆత్మలే అపవిత్రంగా అయ్యాయి. ఇది చాలా సులభం. తండ్రి మిమ్మల్ని విశ్వానికి అధికారులుగా చేస్తారు అంటే అటువంటి తండ్రిని ఎందుకు స్మృతి చెయ్యలేరు? మాయ వ్యతిరేకత చాలా ఉంటుంది. అందుకే బాబా చెప్తారు, చార్టు వ్రాయండి. సర్వీస్ గురించి ఆలోచన చేస్తే చాలా ఖుషీగా ఉంటుంది. మురళిని కొంతమంది ఎంతో బాగా నడిపిస్తారు, కానీ యోగం చెయ్యరు. తండ్రితో సత్యంగా ఉండడం కూడా చాలా కష్టం. ఒకవేళ మేము చాలా బాగున్నాము అని భావిస్తే బాబాను స్మృతి చేసి చార్టును పంపించాలి. అప్పుడు ఎంతవరకు సత్యమో అసత్యమో బాబా అర్థం చేసుకుంటారు. అవినాశి జ్ఞాన రత్నాల అమ్మకపు దారులుగా అవ్వాలి అని పిల్లలకు అర్థం చేయించారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, లక్ష్యాన్ని ఎదురుగా ఉంచుకొని నశాలో ఉండాలి. మాస్టర్ ఆత్మిక సర్జన్లుగా అయ్యి అందరికీ జ్ఞాన ఇంజెక్షన్ వేయాలి. సేవతో పాటు స్మృతి చార్టు కూడా ఉంచితే సంతోషం ఉంటుంది. సెకండ్ పాయింట్, మాట్లాడేటప్పుడు మేనర్స్ బాగుండాలి. మీరు అని సంబోధిస్తూ మాట్లాడాలి. ప్రతి కార్యము విశాల హృదయంతో చేయాలి. వరదానం, సర్వకర్మేంద్రియాల ఆకర్షణల నుండి అతీతంగా కమల పుష్ప సమానంగా ఉండే దివ్య బుద్ధి మరియు దివ్య నేత్రం యొక్క వరదానీ భవ. బాప్ దాదా ద్వారా ప్రతి బ్రాహ్మణ బిడ్డకు జన్మ తీసుకుంటూనే దివ్య సమర్థమైన బుద్ధి మరియు దివ్య నేత్రం యొక్క వరదానం లభించింది. ఏ పిల్లలైతే తమ జన్మదినం యొక్క ఈ బహుమతిని సదా యథార్థ రీతిలో ఉపయోగిస్తారో వారు కమల పుష్ప సమానంగా శ్రేష్ఠ స్థితి అనే ఆసనంపై స్థితమై ఉంటారు. ఏ విధమైన ఆకర్షణ, దేహ సంబంధము, దేహ పదార్థము మరియు ఏ కర్మేంద్రియం కూడా వారిని ఆకర్షించలేవు. వీరు సర్వ ఆకర్షణలకు అతీతంగా సదా హర్షితంగా ఉంటారు. వీరు స్వయాన్ని కలియుగ పతిత వికారి ఆకర్షణల నుండి దూరమైనట్లు అనుభవం చేస్తారు. స్లోగన్, ఎప్పుడైతే ఎక్కడ ఆసక్తి ఉండదో అప్పుడు శక్తి స్వరూపం ప్రత్యక్షమవుతుంది. ఎలాంటి ఆసక్తి ఉండరాదు. అవ్యక్త సూచన, సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. మీ శ్రేష్టమైన సంకల్పాల ద్వారా మరియు మీ శక్తి ద్వారా ఇతర ఆత్మల వ్యర్థ సంకల్పాలు మరియు వికల్పాల యొక్క ప్రవహించే వరద నుండి అల్ప సమయంలో దూరం చేసి చూపించండి. వ్యర్థ సంకల్పాలను శుద్ధ సంకల్పాలలోకి పరివర్తన చేయండి. ఒకే స్థానంలో ఉంటున్న అనేక ఆత్మలపై మీ శ్రేష్టమైన సంకల్పాలు మరియు దివ్య దృష్టి యొక్క ప్రభావం పడాలి. ఓం శాంతి.